హాయ్ అండి అందరికీ. ఈరోజు కొత్తిమీర టమాటా పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందామండి. హాఫ్ కేజీ టమాటా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. పచ్చిమిరపకాయలు ఒక 15 కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. బెల్లము, తెల్లగడ్డ పక్కన పెట్టుకోవాలి. కొత్తిమీర కట్ట పెద్దది తీసుకొని వాష్ చేసి సన్నగా తరిగి పక్కన ఉంచుకోవాలి. శనగగింజలు కూడా వేయించి పక్కన ఉంచుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర వేయాలి. జీలకర్ర వేసాక పచ్చిమిరపకాయలు వేసి బాగా మగ్గనియాలి. మగ్గేటప్పుడు కొద్దిగా తెల్లగడ్డ వేసి వేయించుకోవాలి. వేయించిన తర్వాత టమాటాలు కూడా మొత్తం వేసి బాగా వేగనివ్వాలి. టమాటాలు మగ్గేటప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి. తర్వాత సాల్ట్, బెల్లము, ఇంగువ, చింతపండు వేసి బాగా మగ్గనివ్వాలండి. బాగా మగ్గిన తర్వాత వాటర్ కన్సిస్టెన్సీ వస్తుంది, అది కొంచెం డ్రై అయిపోవాలి. కొద్దిగా డ్రై అయిన తర్వాత కొత్తిమీరని అంతా వేసి బాగా కలుపుకొని బాగా వేయించుకోవాలి. బాగా వేయించితే వాటర్ అంతా డ్రై అయిపోతాయండి. తర్వాత ఆ మిశ్రమాన్ని బాగా చల్లార్చి పెట్టుకోవాలి. చల్లార్చిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్లో వేయించిన శనగగింజలు వేసి అందులోనే కొంచెం బరగ్గా రుబ్బుకోవాలండి. బరగ్గా రుబ్బిన తర్వాత మనం కొత్తిమీర టమాటా అంతా చల్లారింటాడంటే ఆ మిశ్రమాన్ని మొత్తం మిక్సీ జార్లో వేయాలి. మిక్సీ జార్లో వేసి కొంచెం రన్ చేసుకుంటే ఇట్లా బరగ్గా వేసుకోవాలండి. బరగ్గా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మరి మెత్తగా అంటే బాగుండదండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా ఎండుమిరపకాయలు, కరివేపాకు, పోపు దినుసులు మొత్తం వేసి బాగా వేయించుకోవాలి. వేగేటప్పుడే కొద్దిగా ఇంగువ కూడా వేసి బాగా కలపాలండి. కలిపిన తర్వాత ఆ కొత్తిమీర టమాటా మిశ్రమాన్ని మొత్తం వేసి అందులో కలిపితే ఎంతో రుచికరమైన కొత్తిమీర టమాటా